వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు ఈ మధ్య చూస్తుంటే సొంత పార్టీ నేతలకే కాదు, అటు ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా అంతుపట్టని పరిస్థితి కనపడుతుంది అంటున్నారు. నిజమే. 2019కి ముందు జగన్ను చూసుకుంటే 2019 ఎలక్షన్స్లో విజయం సాధించడానికి జగన్మోహన్ రెడ్డి మాట తీరు కానీ, ఆయన ప్రజలకు వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలతో మమేకమై ఓదార్పునిచ్చే యాత్ర కానీ, ఓదార్పు యాత్ర ఇవన్నీ చేశారనమాట. చేసిన అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, అలాగే 2024 కూడా ఎన్నికలకు ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కూడా 2019లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అదే విధంగా ఉన్నారు, అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎలాగైనా మనం గెలవగలం. మనం విన్నాం కదా, వైనాట్ 175. ఆ వైనాట్ 175 అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డిలో కూడా స్పష్టంగా కనిపించేది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరేంటి? ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంది? ఎక్కడన్నా కానీ పొంతన ఉందా? అసలు రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి స్పందించే తీరు కావచ్చు, జనాల్లోకి రావడం కావచ్చు, వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడే తీరు కూడా చాలా డిఫరెంట్గా కనపడుతుంది అంటున్నారు. అది సొంత పార్టీ నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు కూడా కావచ్చు. వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? ఆయన మాట తీరు ఎందుకు ఇలా మారిపోయింది? ఆయనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా తగ్గాయా, లేకపోతే ఏం మాట్లాడుతున్నారు అనేది? సరే, ప్రజల సంగతి కాస్త పక్కన పెడదాం. మరి ప్రతిపక్షాలు కూడా ఇదే అంటుందే, కొంచెం ఆలోచించాలి. వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ ఆ నాయకులు అంటున్నారంట. అంటే ఇలానే ఉండాలంటే 2019, 2024 ఎలక్షన్లకు ముందున్నట్టు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఆయన వ్యవహార శైలి కానీ ఇలాగే ఉంటే అదే మాకు శ్రీరామ రక్ష అంటున్నారట. శ్రీరామ రక్ష అంటే అసలు యుద్ధం చేయకుండానే మేము గెలిచినట్టే అనేటటువంటిది వాళ్ళ భావన. రాజకీయాల్లో ఎవరు ఎవరిని దెబ్బతీరు. వాళ్ళు చేసే అడుగులు కానీ పనులు కానీ వాళ్ళని వెనక్కి నెడతాయి. అంటే మనం ఎలా వెళ్తున్నాం అనేది ముఖ్యం. ఆ తర్వాత ప్రత్యర్థి మనల్ని ఏ విధంగా దెబ్బ కొడతాడు అనేది అది సెకండరీ అవుతుంది. అసలు మనం ఏ విధంగా ఉన్నాం, మన వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ప్రజలతో మనం ఇంటరాక్ట్ అవుతున్నామా లేదా అనేది. రాజకీయాల స్వయంకృత తప్పులు నాయకులకు ఇబ్బందిగా మారతాయి. గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలామంది రాజకీయ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది దీనివల్లే. ఈ విషయంలో వైసీపీ అధినేత తనను తానే డైల్యూట్ చేసుకుంటున్నారు అనేటటువంటి వాదన ఇప్పుడు బలంగా వినపడుతోంది. ఎవరో ప్రత్యర్థులు ఈయనపై చేస్తున్నటువంటి మాటల దాడి కాదు, ఇంకేదో కాదు, ఆయనే వెనక్కి, అంటే ఆయన గ్రాఫ్ను ఆయన దిగజార్చుకుంటున్నారేమో అనేటటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఏ పార్టీ అయినా పుంజుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుంది, కానీ వైసీపీలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. 2024 ఎలక్షన్స్ నేర్పినటువంటి పాఠాల నుంచి ఒక్కొక్కటిగా బయటపడి 2029 ఎన్నికలకు సంసిద్ధత కావాలి. కానీ ఇప్పుడు చూస్తుంటే అటువంటి పరిస్థితులు ఏమి కనపడట్లేదు. మరి వైసీపీ మరో బాటలో ప్రయాణం సాగిస్తోందంటే తాజాగా జగన్ ప్రస్తావించిన అంశాల్లో ప్రజాకోణం కనిపించట్లేదు. మరింత బలంగా తన తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జరిగినాయి. అసలు ఈ మధ్యంగా సంచలనంగా మారినటువంటి అంశాలు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే. జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ తీరు కానీ ఎలా ఉందంటే, సాక్షాత్ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా ఆ వ్యవహార శైలి అలాగే ఉంది. అసలు ఏం జరిగింది, ఆ వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీరేంటి అనేది చూస్తే, తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ నెయ్యి వినియోగించారు, ఇది వాస్తవం అంటూ సిబిఐ ఎంక్వైరీలు కూడా తేలింది అంటున్నారు. అదే చెప్పింది. నెల్లూరు కోర్టుకు కూడా సిబిఐ అందించిన ఆ రిపోర్ట్లో ఇది చాలా స్పష్టంగా ఉంది. మీడియా కూడా ఇదే గగ్గోలు పెడుతోంది, సిబిఐ రిపోర్ట్లో కూడా ఇదే ఉంది. మరి జగన్ మాత్రం ఎక్కడా కల్తీ జరగలేదంటే ఇప్పటికి కూడా ఆయన వాదిస్తూనే ఉన్నారు. నిజానికి ఒక తప్పు ఏదైనా జరిగింది అంటే దానిని ఒప్పుకోవడం కష్టమే. ప్రజలకు సంజాయిషి ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. వారి అభిమానాన్ని తిరిగి పొందాలి అంటే అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని వివరణ ఇస్తే ఒక రకంగా ఉండేది. కానీ నివేదికలన్నీ కల్తీ జరిగింది ముమ్మాటికి వాస్తవమే, పలాని కంపెనీలు, సోన్సో కంపెనీలు ఇవన్నీ కూడా వీటికి సహకరించాయి, వీటికే రిపీటెడ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఒకవైపు ఆ శాంపుల్స్లో కల్తీ జరిగిందని తెలిసినా కానీ రిపీటెడ్గా ఆర్డర్లు ఇచ్చారు. మరి జగన్ వైఖరిలో అయితే దాంట్లో కూడా మార్పు లేదు. మరి ఇంకో కేసు ఉంది,
అదేవిధంగా ఈ కేసులో కూడా ఆయన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీవారి నగదును కొట్టేయడమే తప్పని ప్రజలు భావిస్తుంటే జగన్ దీన్ని లైట్ తీసుకుంటున్నారు. ఇది మైనస్ కాదా అనేది వైసీపీ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. శ్రీవారి పరకామణిలో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిందంటే అది రూపాయి కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, దొంగతనమే. తిరిగి దాన్ని రికవరీ చేసాము, కట్టించామన్నా కానీ అసలు దొంగతనం జరిగేటటువంటి అవకాశం ఎందుకు కల్పించారు? అది స్వీయ తప్పిదమా, అంటే టీటీడీ వైఫల్యమా, లేకపోతే వైసీపీ తన పలుకుబడిని ఉపయోగించుకొని ఆ కేసుని రూపుమాపిందా అనేటటువంటిది కూడా చర్చకు వస్తుంది. దీనిపై పైగా దీన్ని సమర్థించుకుంటూ రాజకీయ కారణంగానే దీనిని పెద్ద చేశారు. అక్కడ దొంగతనం జరిగిందని సిబిఐ చెప్తోంది, నివేదికలు చెప్తున్నాయి. అలాగే రికవరీ చేశారు కదా, రికవరీ ఎందుకు చేస్తారు? రికవరీ ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే తను తప్పు చేశారని ఒప్పుకున్నాడు. అది జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే, కాబట్టి ఆ నిర్ణయానికి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు తమ పాలనకు తానే సర్టిఫికేట్ ఇస్తున్నారు, అది కూడా ఒక తప్పే కదా. మరి అమరావతి రాజధాని నుంచి రైతుల దాకా వైసీపీ హయాంలో చాలా తప్పులు జరిగాయి. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటారా అనే సందేహాలు ఉన్నాయి. అమరావతి నుంచి 3 రాజధానుల దగ్గర నుంచి ఏ విధంగా చూసుకున్నా కానీ తప్పులు జరుగుతూనే ఉన్నాయి, బయటికి ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. కానీ దానికి సరైన సంజాయిషి అనేది ఇది సో తప్పు జరగలేదని బలంగా విడిపించలేకపోగా అదేం తప్పు కాదంటారు. తప్పు అని చెప్పి ప్రాథమిక నివేదికలు వస్తున్నా కానీ అది తప్పు కాదంటారు తప్పితే ఏ విధంగా తప్పు అవుతుంది అనేది బలంగా వినిపించే స్వరం జగన్ నుంచి, ఆ పార్టీ అధినేతగా జగన్పై ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మరి తమ పాలనకు మార్కులు వేసుకుంటున్నారు. వైసీపీ పాలన అంటే అదొక స్వర్ణకాలం. అప్పట్లో రైతాంగం అనేది రైతు పండించే పంట అనేది అప్పుడు పండగ, ఇప్పుడు దండగ. ఇటువంటి డైలాగులు చెప్తున్నారు కానీ ఏ విధంగా పండగలా మారింది అనేది నివేదికలు జనాలకు సరిగా ఇచ్చి అక్కడ నమ్మకం కుదిర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మరొక 3 సంవత్సరాలు ఇలాగే ఉండాలని, అందుకే ఇందాక ఫస్ట్ మనం చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు కూడా ఆయన వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటే మేము ఈజీగా గెలుస్తామనేది ప్రతిపక్షాల వాదన. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇదే విధంగా ఉంటుందా, లేకపోతే ఏదన్నా మార్పులు సంభవిస్తాయా అనేది రానున్న ఎలక్షన్స్ నాటికి ఏ విధంగా పుంజుకుంటుంది వైసీపీ పార్టీ అనేది మరి రానున్న రోజుల్లో చూడాలి. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ స్పెషల్ అనాలిసిస్.